ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు పరిశీలించారు. అక్కడ పనులను పరిశీలించే సమయంలో అంతకు ముందు వరకు అక్కడ గుడారాలు వేసుకుని అందులోనే నివసిస్తూ పిన్నీసులు, కత్తిపీటలు విక్రయించుకుంటున్న నక్కల సామాజిక వర్గం తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేని వేడుకున్నారు. మీకు చింతల వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, అక్కడ ఇళ్లు కట్టుకుని నివాసం ఉండాలి అంటూ ఎమ్మెల్యే వారికి సూచించగా తమకు ఇచ్చిన స్థలం లోతుగా ఉందని చెప్పడంతో అక్కడ గ్రావెల్ తోలిస్తారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ గోడను ఆనుకుని కాలువపై షాపులు పెట్టి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే వెంటనే వాటిని తొలగించాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు. ఇటువైపు నుంచి చూస్తే ఆర్టీసీ కాంపౌండ్ కనిపించాలన్నారు. కొంతమంది స్థానికులు తాము ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లేందుకు గతంలో మాదిరిగా కూరగాయల మార్కెట్ నుండి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే దామచర్లని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ గోడ వద్ద మనుషులు మాత్రమే వెళ్లే విధంగా రోలింగ్ ఏర్పాటు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు. ఎమ్మెల్యే దామచర్ల వెంట ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు.